ప్రత్యేకంగా ఒక బొల్లి మచ్చల స్పెషాలిటీ క్లినిక్ అని తెలుగు రాష్ట్రాల్లోనే మనది నంబర్ 1 అండ్ ఫస్ట్ క్లినిక్ అండి. ఈ బొల్లి మచ్చల గురించే మనం స్పెషాలిటీ క్లినిక్ స్టార్ట్ చేయడం. అవును సార్, మీరు ఆల్రెడీ ఇవి కూడా వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, తిరుపతిలో కూడా ఉన్నాయి. అవునండి సార్. ఇంకొకటి ఏంటంటే ఇన్ని చాలా కేసెస్ మీరు డీల్ చేసే ఉండుంటారు ఈ బొల్లి మచ్చల మీద, రకరకాలటువంటి డిసీజెస్తో. ఎక్కువగా అంటే చాలా డిఫికల్ట్ అయిన డిసీజ్ అంటే ఈ చాలా కష్టంగా ట్రీట్మెంట్ ఇచ్చేది ఏదైనా మీరు చూసారు సార్ ఇన్ని ఇయర్స్ సర్వీస్లో? అంటే చాలా కష్టంగా అని ఉండదండి, చాలా ఈజీగా అనేది ఉండదు. పేషెంట్ ఏ దశలో డాక్టర్ని సంప్రదిస్తున్నాడు, అండ్ వాళ్ళకు అతని పేషెంట్ యొక్క ఏజ్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా, అంటే జెనెటికల్లీ వచ్చిందా, తర్వాత ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉంది, ఏ శరీర భాగాల్లో ఈ ప్రాబ్లమ్స్ ఉంది అనేది దాన్ని బట్టి అనుకున్న అసోసియేట్ డిసీజెస్, షుగరు, బీపీ, అల్సర్ ఉన్నాయి. ఇవన్నీ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అండి. ఇవన్నీ ఫ్యాక్టర్స్ని బట్టి రిజల్ట్ తొందరగా రావడము, తగ్గిపోవడము, లేక మళ్ళీ మళ్ళీ రావడము, ఇవన్నీ జరుగుతుంటాయి. అంతే తప్ప ఈ చర్మ వ్యాధి తొందరగా తగ్గిపోతుందని, లేక ఈ చర్మ వ్యాధి చాలా సంవత్సరాలు బాధ పెడుతుందని అలాంటిది ఏం లేదండి.